Okay, so let me start the presentation. Okay. Yeah, I hope my screen is visible, right? Yeah. So hi guys, welcome everyone to this weight loss mastery program. See, ఈ మధ్య కాలంలో మనము ఏ ఇంటికి వెళ్ళినా ఒక ఫ్యామిలీలో చూసినా ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ నీడ్ ఉంటది. అంటే వెయిట్ లాస్ కోసం ఎదురు చూసే వ్యక్తులు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. సో ఎందుకు ఇది జరుగుతుంది అంటే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఎందుకు వెయిట్ పెరుగుతున్నారు. బట్ వెయిట్ పెరిగే ప్రయత్నము తగ్గే ప్రయత్నంలో చాలా మంది దే ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ లైక్ రకరకాల డైట్స్ అని వాళ్ళ ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న డైట్స్ కావచ్చు, మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ అని అండ్ చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ కొంతమంది నాకు చెప్తుంటే అంటే అంటే వాళ్ళు ఇది కూడా చేయగలిగినారని ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అంత కష్టమైన పని కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు చాలా మంది. బట్ స్టిల్ నో రిజల్ట్స్. ఎందుకు రిజల్ట్ రావడం లేదు అంటే ఫస్ట్ థింగ్ నేను నా క్లయింట్స్ అందరికి ఎప్పుడు చెప్తాను, ఐడెంటిఫై ద రూట్ కాజ్. ఏ ప్రాబ్లం కైనా వెదర్ ఇట్ ఈస్ ఒబెసిటీ ఆర్ ఎనీ అదర్ థింగ్, రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో నేను దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నా ఈ 45 మినిట్స్ సెషన్ లో. సో ప్లీజ్ పే క్లోజ్ అటెన్షన్. అండ్ ఇది ఆల్రెడీ రికార్డ్ కూడా అవుతుంది కాబట్టి ఇఫ్ యు ఆర్ సమ్వన్ లిజనింగ్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ సంథింగ్, ఐల్ బి షేరింగ్ యూ ద లింక్ ఆల్సో, డోంట్ వరీ. అండ్ ప్లీజ్ పే క్లోజ్ అటెన్షన్. అండ్ మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా లాస్ట్ లో నేను ఆన్సర్ చేస్తా. ఓకే. సో ఈ వెయిట్ లాస్ మాస్టరీ గురించి తెలుసుకునే కంటే ముందు చాలా మందికి ఒబెస్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, మార్బిడ్ ఒబెసిటీలో ఉన్నారా కూడా చాలా మందికి తెలియదు. ఓకే. సో మీరు ఒక్కసారి ఈ బిఎంఐ స్కేల్ ని మీరు కనుక చూస్తే, అండ్ ఈ స్కేల్ గురించి డోంట్ వరీ బికాస్ మీరు గూగుల్ చేసినా కూడా మీ బిఎంఐ అనేది ఈజీగా మీరు తెలుసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ హైట్, వెయిట్ ఇవన్నీ కూడా. ఓకే. సో మీరు అది కొట్టంగానే మీకు బిఎంఐ తెలిసిపోతుంది. బట్ జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం నేను పెడుతున్నా. ఒక వ్యక్తి 5 feet ఉన్నారు అంటే హీ మస్ట్ బి 51 kgs వెయిట్ అకార్డింగ్ టు 22 బిఎంఐ ప్రకారం. అండ్ ఈ బిఎంఐ 22 అంటే ఏంటి అంటే ఎవరైనా ఈ బిఎంఐ 18.5 కంటే తక్కువగా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ అండర్ వెయిట్. ఓకే. అండ్ 18.5 కంటే అబోవ్ ఉండి 24.9 అంటే 25 అనుకోవచ్చు, 25 లోపు ఉంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఐడియల్ వెయిట్ అంటాం. బట్ 25 కూడా ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. నేను ఎప్పుడు 22నే కన్సిడర్ చేస్తాను బికాస్ 1.2 points అనేవి అటు ఇటు ఎప్పుడైనా పెరగచ్చు. సో బెటర్ టు హ్యావ్ ఆప్టిమల్. ఓకే. 22 అండ్ 25 to 29 ఉంటే యు ఆర్ ఓవర్ వెయిట్. అండ్ 30 to 34 ఉంటే 35 ఉంటే ఒబెస్. అండ్ అదే 35 అబోవ్ ఉంటే మార్బిడ్ ఒబెసిటీ అంటాం ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఒబెస్ అంటాం దీన్ని. సో ప్లీజ్ మేక్ ఎ నోట్. మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఈస్ చెకింగ్ యువర్ బిఎంఐ. మీ బిఎంఐ ఎక్కడ ఉంది అని. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఒబెసిటీ ఉన్నారా లేదా అని తెలుసుకోవాలంటే మీ వేస్ట్ టు హిప్ రేషియో. ఓకే. మీ వేస్ట్ ని టేప్ తో కొల్చండి ఇంచెస్ లో, అండ్ మీ హిప్ సైజ్ ని కూడా టేప్ తో కొల్చండి ఇంచెస్ లో. ఒకవేళ అది మీ వేస్ట్ టు హిప్ రేషియో 0.9 గనక ఉంటే 85 దాటింది, 0.85 దాటింది అంటే ఐ మీన్ మీరు ఇంకా ఓకే, 9 దాకా ఓకే. బట్ అదే ఒకవేళ 9 దాటింది అంటే ఇట్ ఈస్ యావరేజ్. మీరు కొంచెం దాన్ని అలా మెయింటైన్ చేయడానికి యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. అదే ఒకవేళ 0.95 దాటింది అంటే డెఫినెట్ గా మీరు అట్ రిస్క్ లో ఉన్నారు. సో అండ్ అది ఉమెన్ కి మెన్ కి వేరుగా ఉంటుంది. ఓకే. మెన్ కి అయితే 0.95 అబోవ్ ఇస్ రిస్కీ, అదే ఉమెన్ కి అయితే 0.86 ఇస్ రిస్కీ. సో మీ వేస్ట్ హిప్ రేషియోని కూడా మీరు మెజర్ చేసుకోండి. సో అది మీరు ఎక్కడ ఉన్నారని తెలిసేందుకు ఈ రేషియో హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ రెండు చూడంగానే మనకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైపోతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏ డైట్ చేయాలి? అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా డైట్ లో పేరుతో మీరు గూగుల్ చేస్తే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్. డైట్ లో రకరకాల డైట్స్ ఉన్నాయి, రకరకాల ప్రోగ్రామ్స్. ఏం చేయాలి ఏమనే కన్ఫ్యూజన్ లో చాలా మంది చాలా ప్రయత్నం కూడా చేసింటారు. అండ్ అది చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ స్టేట్మెంట్ మీరు ఒకసారి బాగా చదివితే, ఇది నేను చెప్పే స్టేట్మెంట్ కాదు, డాక్టర్ రే డి స్ట్రాండ్ అనే వ్యక్తి ఒక బుక్ కూడా రాశారు. ఆయన బుక్ పేరు మీరు యూ కెన్ గెట్ ఇట్ ఆన్ అమెజాన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. వీలైతే ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, హెల్త్ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే మీరు ఈ బుక్ ఖచ్చితంగా చదవండి.
మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆ నగ్న సత్యాలు అంటాం కదా, హెల్త్ గురించి మనం ఇన్ని రోజులు అనుకుంటున్నది ఏంటి, ఒరిజినల్గా ఏంటి అనే విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి. అండ్ నేనేం చెప్తానంటే, యూ డోంట్ జస్ట్ వేకప్ వన్ డే అండ్ హ్యావ్ డయాబెటీస్ ఆర్ ఎ సివిడి, కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ పూర్ హెల్త్ హ్యాబిట్స్. And these epidemics have a common underlying cause, insulin resistance. Okay, so చాలా మంది డయాబెటీస్ ఒకవేళ డయాగ్నోస్ అవుతే రిపోర్ట్స్ లో, మొన్ననే అండి డయాబెటీస్ వచ్చింది, నాకు రీసెంట్ గా డయాబెటీస్ వచ్చింది, జస్ట్ నేను రిపోర్ట్స్ తీసుకుంటే నాకు ఇప్పటిదాకా ఎప్పుడు లేదు. అండ్ అలాగే ఎవరైనా ఫ్యామిలీలో హార్ట్ స్ట్రోక్ వచ్చింటే సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఇలాంటి న్యూస్ మనం చాలా వింటూ ఉంటాం. ఎప్పుడు కూడా అవి సడన్ గా రాదు. అవి మీరు అంటే ఆ టైంకి నిద్ర లేచే టైంకి, అంటే మనము మేల్కునే టైంకి అవి వచ్చేసి ఉంటాయి. బట్ ఆల్రెడీ అది సిమ్టమ్స్ చూపిస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఒక్క రోజుతో రాదు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్, వీటి వల్ల ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. నేను ఇందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఆయన డాక్టర్ చెప్పిన పదం నేను చెప్పాను. అండ్ దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, లేదా ఎక్స్ సిండ్రోమ్ అంటాం. అండ్ ఈ ఎక్స్ సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనము చాలా మూవీస్ లో చూసినాం, ఐస్బర్గ్ పైన చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ లోపల దాని రూట్స్, అంటే ఆ లోపల ఎంత పెద్దగా ఉంటది అనేది మనం వి నో దిస్ టైటానిక్ మూవీ కూడా చాలా మంది చూసింటారు. పైన కనిపిస్తుంటే చిన్న ఐస్బర్గ్, కానీ దాని పక్క నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తే అది కంప్లీట్ షిప్ నే కొలాప్స్ చేసే పరిస్థితి. ఓకే, సో అట్లా రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ ఉంటే గనక, మీరు ఒబెసిటీ మాత్రమే మీరు అనుకుంటుంటే చాలా పెద్ద పొరపాటు అది. ఓకే, దానికి సంబంధించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ సంబంధించిన రెస్పాన్స్ బాడీలో ఎలా ఉంటదంటే, ఒబెసిటీ ఒకటే కాదు, పిసిఓడి, క్యాన్సర్ రిస్క్ ఉంటది, అండ్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్, ఇవన్నీ కూడా రూట్ కాజ్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. బట్ మనం చూసే రెస్పాన్స్ ఏంటి అంటే, ఒబెసిటీ, పిసిఓడి, థైరాయిడ్, ఒక్కొక్క దానికి ఒక మెడికేషన్, బీపీకి ఒక మెడికేషన్, ఇఫ్ సంబడి అఫెక్ట్స్ విత్ క్యాన్సర్ దానికి ఒక సెపరేట్ ట్రీట్మెంట్. బట్ అసలు రూట్ కాజ్ ఏంటి అని అర్థం చేసుకోవడం చాలా మంది మిస్ అవుతున్నారు. ఓకే, బట్ రూట్ కాజ్ మైట్ బి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు ఎలా మొదలవుతుంది, అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనం ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అండర్స్టాండ్. నేను మీకు అంటే కంప్లీట్ సైన్స్ ని చెప్తాను, నేను చెప్పాను ఇక్కడ, కానీ బట్ ఒక రఫ్ గా మీకు బేసిక్ సైన్స్ ని తెలుసు అనే ఉద్దేశంతో అర్థం చేసుకొని నేను ఇది చెప్తున్నా. మనం జనరల్లీ మన ఫుడ్ ఈటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటది, మనం ఏదైనా ఫుడ్ తింటే అది గ్లూకోజ్ గా మారిపోతుంది, అది అందరికి తెలుసు. ఓకే, కార్బోహైడ్రేట్స్ అని గ్లూకోజ్ గా మారిపోతాయి. అండ్ ఈ గ్లూకోజ్ మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ అయ్యే ప్రాసెస్ లో అది అబ్జార్ప్షన్ కి జరగాలి మన సెల్స్ లోకి, అంటే ఎనర్జీగా మారాలి అంటే దానికి ఇన్సులిన్ అనే మాలిక్యూల్ కావాలి. ఓకే, ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి నుంచి మనకు వస్తుంది. అండ్ ఆ ఇన్సులిన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ బాగా గమనిస్తే ఈ పిక్చర్ లో మీరు ఒక సెల్ లోకి ఎనర్జీ, అంటే మన గ్లూకోజ్ మాలిక్యూల్ వెళ్ళాలి అంటే, ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి అంటే, ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ ఒక కీ లాగా హెల్ప్ అవుతుంది. ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ వెళ్తే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఎంటర్ అవుతుంది సెల్ లోకి, సో దట్ మనం ఎనర్జీ వస్తుంది మనకు. ఓకే, అందుకే తిన్న వెంటనే మనకు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాము. అలా కనిపిస్తుంది కదా, ఆకలి అయినప్పుడు బాగా తిన్నారనుకుంటా, కానీ ఒక చాక్లెట్ తిన్నారు, లేదంటే ఒక బిస్కెట్ తిన్నారు, ఒక టీ తాగినారు, చాలా మంది ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు ఆకలిగా ఉన్నప్పుడు, డల్ గా ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు గ్లూకోజ్ కన్వర్ట్ అయిన తర్వాత బాడీలో వెంటనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, సో దట్ సెల్ లోకి వెళ్ళిపోయి యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. ఓకే, అండ్ మనం జనరల్ గా మనం తినే ఫుడ్ ఏంటి అని చూస్తే, మన రెగ్యులర్ డైట్ ఏంటి, మార్నింగ్ లేయంగానే దోశ, ఇడ్లీ, పూరి, వడ, మేబీ ఉప్మా, రకరకాల బేస్డ్ ఆన్ యువర్ రీజనల్ ప్రిఫరెన్స్ ని బట్టి. అండ్ మధ్యాహ్నం అయ్యేసరికి లంచ్ థాలీ కావచ్చు, లేకపోతే చాలా మంది కార్పొరేట్ కల్చర్ లో దే విల్ నాట్ గెట్ దిస్ థాలీ, ఇవన్నీ దొరకవు కాబట్టి పిజ్జా, బర్గర్ల పైన డిపెండ్ అవుతారు. అండ్ మేబీ చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, ఇంకా సమోసాలు కానీ, ఇలా ఇవన్నీ కూడా చెప్తూ పోతే ఇవి ఎగ్జాంపుల్ కోసం పెట్టామంతే. బట్ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ చాయిసెస్. ఇప్పుడు మనం రోడ్డు పైకి వెళ్ళినామంటే ఏ వీధిలోకి పోయినా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఏ ఊర్లో అయినా దొరుకుతున్నాయి. దానికి కుదవే లేదు, ఫుడ్ పరంగా మనకు 24 hours దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రతి చోట. మన ఆన్లైన్ ఆర్డర్స్ పుణ్యమా అని ఎక్కడైనా దొరికిపోతాయి. ఓకే, బట్ దొరికేదంతా ఏంటి అంటే ఈ జంక్. అండ్ ఇది ఏం చేస్తుంది ఈ ఫుడ్స్ అంటే మన బాడీలో
ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉంటది ఒక్కొక్క ఫుడ్ కి అంటే, మీరు బాగా గమనిస్తే మీ లెఫ్ట్ సైడ్ అంతా గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ గుడ్ మన బాడీకి, అండ్ రైట్ సైడ్ ఉండేదంతా బ్యాడ్. అంటే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఏది ఎక్కువ పెంచుతాయి ఫుడ్స్ అంటే, లెఫ్ట్ సైడ్ బాగా చూస్తే గుడ్ ఫుడ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవన్నీ కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫుడ్స్. ఫ్యాట్ విషయానికి వస్తే, బికాస్ మన బాడీకి ఫ్యాట్ అవసరం, ఇవన్నీ అవసరం కాబట్టి ఫ్యాట్ లో అది. అండ్ తర్వాత ప్రోటీన్ విషయానికి వస్తే చికెన్, మటన్, ఎగ్, ఫిష్, క్రాబ్స్, మష్రూమ్, పన్నీర్, నట్స్, ఇవన్నీ. బట్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనం వీ హ్యావ్ బీన్ బ్రెయిన్ ట్యూన్డ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ దట్ ఘీ తింటే లావ్ అయిపోతాం, నాన్ వెజ్ తింటే లావ్ అవుతున్నాం. ఎందుకంటే నాకు చాలా మంది క్లయింట్స్ నేను కన్సల్టేషన్స్ చెప్తాను, నేను ఈ మధ్య నాన్ వెజ్ మానేశానండి. ఎందుకు అంటే లావ్ అయిపోతున్నాను, తగ్గడం కోసం నాన్ వెజ్ మానేసిన. అండ్ నేను నెయ్యి తిననండి అసలు. ఎందుకు తినరు నెయ్యి అంటే, నేను లావ్ అయిపోతున్నా కాబట్టి నెయ్యి మానేశాను. దీస్ ఆర్ ఆల్ మిత్స్ అండి. మనం ఎప్పటి నుంచో బ్రెయిన్ ట్యూన్డ్ కాబడినాం. ఇట్స్ ఆల్ ఏ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ లో లీఫీ వెజిటేబుల్స్, ఆల్ అబౌవ్ గ్రౌండ్ వెజిటేబుల్స్, భూమి పైన పండే వెజిటేబుల్స్ ఏవైనా దే ఆర్ గుడ్. అండ్ అలానే వర్స్ట్ కేస్ ఆఫ్ ఫుడ్స్ కి వెళ్ళేసరికి ట్యూబర్స్ విషయానికి వస్తే, భూమి కింద పండే దుంపలు, దే ఆర్ గుడ్, బట్ మోడరేషన్ లో తీసుకుంటే మంచిది. ఓకే, ట్యూబర్స్ అన్ని భూమి కింద పండేవి. అండ్ తర్వాత ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫుడ్స్ ఏవైనా ఉన్నాయి, మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ట్రిగ్గర్ చేసి మన బాడీని డ్యామేజ్ చేసేవి ఏమైనా ఉన్నాయంటే, షుగర్స్, బివరేజెస్, పాలిష్డ్ గ్రైన్స్, వైట్ రైస్ అంటే పాలిష్డ్ రైస్ కావచ్చు, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్. అండ్ నా ఉద్దేశంలో ఇవన్నీ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ మోడరేషన్ గా తీసుకోవాలి. మోడరేషన్ గా మీరు మీ బాడీకి ఎంత అవసరమో మీరు అంత ఇవ్వగలిగితే ఇట్ విల్ నాట్ డ్యామేజ్ యూ. బట్ దాన్ని ఐ మీన్ మితిమీరి మనం తీసుకోగలిగితే అవి డ్యామేజ్ చేసేస్తాయి. ఓకే. అండ్ ఫుడ్స్ ని, ఏ ఫుడ్ మన బాడీలో ఏ విధంగా టర్న్ అవుతుందని మనం బాగా గమనిస్తే, ఫస్ట్ మనం మాంసకృతులు అంటాం కదా, లైక్ ఎగ్స్ కావచ్చు, చికెన్, మటన్, ఇవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల దే టర్న్ ఇంటూ అమైనో యాసిడ్స్ బాడీలో. అవి మనకు మజిల్ బిల్డింగ్ కి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ అదే పిండి పదార్థాలు అంటాం కదా, మనం ఇళ్లలో చేసుకునే పిండి పదార్థాలు కావచ్చు, బట్ ఇళ్లలో చేసుకునేది చాలా వరకు మానేసినాము. ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా రెడీమేడ్ గా అన్ని అవైలబుల్ ఉన్నాయి అందరికి, కాబట్టి టకాన్ తెచ్చేస్తాం. ఈ మధ్య చాలా మంది పూజల్లో దేవునికి కూడా రెడీమేడ్ పెట్టేస్తారు. సో కాబట్టి ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల ఏంటంటే, ఎక్కువ శాతం షుగర్స్, అవి ఎక్కువ శాతం గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యే గుణాలు ఉంటాయి కాబట్టి అవి దే టర్న్ ఇంటూ ఫ్యాట్స్, అబ్నార్మల్ ఫ్యాట్స్ గా మారిపోతాయి అవి. అండ్ తర్వాత అదే వెజ్జీస్ కనుక మనం తీసుకోగలిగినామంటే దే టర్న్ ఇంటూ, దాంట్లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా దే టర్న్ ఇంటూ ఎనర్జీ అండ్ ఫైబర్. అండ్ వాటి వల్ల మనం విల్ బి ఇన్ వెల్నెస్ పాత్, అంటే ఒక హెల్తీ పాత్ లో మనం ఉంటాము. ఇట్స్ నాట్ లైక్ మజిల్ బిల్డింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ హెల్తీగా ఉంటాం మనం. అండ్ అదే మనం కొన్ని ఫ్యాట్స్, నట్స్ లో నుంచి వచ్చే కొన్ని ఫ్యాట్స్ ని, నట్స్, సీడ్స్ ఇలాంటి తీసుకోవడం వల్ల దాంట్లో కొన్ని వైటల్ మాలిక్యూల్స్ ఉంటాయి, దే టర్న్ ఇంటూ గుడ్ కొలెస్ట్రాల్. ఓకే. అండ్ అవి కూడా ప్రాపర్ గా సరైన పద్ధతిలో కాంబినేషన్, రైట్ కాంబినేషన్స్ లో తీసుకుంటే మాత్రమే. అండ్ అగైన్ కమింగ్ టు దిస్ జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే చికెన్, మటన్, దే ఆర్ మేడ్ ఆఫ్ అవుట్ సైడ్ ఆఫ్ హోమ్. బయట తినే మనం చికెన్, మటన్, నాన్ వెజ్ ఏదైనా సరే, బికాస్ ఆఫ్ ద వే ఆఫ్ కుకింగ్ అంతా, దాని వల్ల బయట తినే అవి కూడా దే టర్న్ ఇంటూ అగైన్ ఫ్యాట్స్ గా మారిపోతాయి. ఓకే. అండ్ ఈ ఫుడ్స్ ని మనం తీసుకోవడం వల్ల మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూస్తే, ఈ రైట్ సైడ్ మార్క్ అంటే పైన సైడ్ ఉన్నదంతా కూడా, ఫస్ట్ లో నేను చూపించిన ఎగ్జాంపుల్ ప్రకారం మనం తినే ప్రతి ఫుడ్ ద్వారా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. మనం గ్లూకోజ్ తింటాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ వీటి రూపంలో, అండ్ ఇన్సులిన్ రావాలి. ఇన్సులిన్ రెండు బైండ్ అయిన తర్వాతనే సెల్ లోకి ఎంటర్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ కనుక మనం రోజులో ఎన్నిసార్లు తింటున్నామని చూస్తే, బ్రేక్ఫాస్ట్ తింటాం, మళ్ళీ స్నాక్ అంటాం, మళ్ళీ లంచ్, మళ్ళీ స్నాక్, సాయంత్రం ఈవినింగ్ స్నాక్, మళ్ళీ డిన్నర్. అండ్ ఇంకా చాలా మంది లేట్ నైట్ స్లీప్ చేసే వాళ్ళు, అంటే వాళ్ళు డ్యూ టు దేర్ వర్క్ షెడ్యూల్ కావచ్చు, రకరకాల రీజన్స్, నాకు రాత్రి ఆకలి అవుతుందండి అని మళ్ళీ మిడ్ నైట్ తినేవాళ్ళు కొంతమంది, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి టీ కాఫీ తాగే వాళ్ళు కొంతమంది. ఇవన్నీ లెక్క పెడితే రోజుకి కనీసం 4 నుంచి 5 సార్లు మనం తింటున్నాం. అంటే వీఆర్ ఫీడింగ్ ద బాడీ, తింటున్నాం అనే కంటే కూడా వీఆర్ ఫీడింగ్ ద బాడీ విత్
లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ షుగర్స్. దానివల్ల ఏమైపోతుందంటే ఇన్సులిన్ ప్రతిసారి మీరు తిన్నప్పుడు స్పైక్ అవుతుంది, రిలీజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడు రిలీజ్ అవ్వట్లేదు అంటే ఓన్లీ వెన్ యు ఆర్ నాట్ గివింగ్ ద ఫుడ్. అది షుగర్ ఏ రూపంలో అయినా సరే మీరు ఇవ్వనప్పుడు ఇన్సులిన్ స్పైక్స్ రావడం లేదు. మీరు ఈ గ్రీన్ పార్ట్ కనుక చూస్తే ఇన్సులిన్ స్పైక్ అవడం లేదు, డిక్రీజ్డ్ ఇన్సులిన్. దీనివల్ల అంటే ఎక్కువ ఇన్సులిన్ రావడం వల్ల బాడీలో ఏం జరుగుతుందని మీరు ఈ సెల్ మళ్ళా గమనిస్తే, మీరు ఇక్కడ బాగా కొన్ని గమనించారంటే పాత పిక్చర్ లో సెల్ లోని ప్రతి రిసెప్టార్ వాజ్ యాక్టివ్. అన్ని కూడా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ వచ్చి ఎనర్జీగా మారేది మనం తిన్న ప్రతి ఫుడ్. బట్ వేరాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ లో ఏమైతుంది అంటే, ఇక్కడ చూస్తే బాగా షుగర్ మాలిక్యూల్స్ రెడ్ కలర్ అవి బ్లడ్ లో తిరుగుతూ ఉన్నాయి బాగా. బట్ ఈ బ్లూ కలర్ ఏవైతే ఇన్సులిన్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి సఫిషియెంట్ గా, కానీ రిసెప్టార్స్ పని చేయడం లేదు. రిసెప్టార్ ఒక సెల్ లో ఒకటో రెండో రిసెప్టార్స్ పని చేస్తున్నాయి, మిగతాయి పని చేయకపోవడం వల్ల మనం తినే గ్లూకోజ్ నుంచి వచ్చే పదార్థం, గ్లూకోజ్ షుగర్స్ అన్ని కూడా బ్లడ్ లో స్ట్రీమ్ లో తిరుగుతూనే ఉన్నాయి, అండ్ ఇన్సులిన్ కూడా తిరుగుతూనే ఉంది. సో ఏం చేస్తుంది ఇన్సులిన్ అంటే, ఆ బాడీ ఒక సిగ్నల్ పంపిస్తుంది బ్రెయిన్ కి, ఐఎమ్ ఫుల్లీ ఆక్యుపైడ్, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇంకా తినొద్దు ఫుడ్ అని. బట్ అయినా మనం తింటూనే ఉంటాము. ఇన్సులిన్ ఏమో షుగర్ బ్లడ్ లోనే ఉంది అనే ఉద్దేశంతో ఇన్సులిన్ ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన ఇన్సులిన్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఈ షుగర్ ని కాస్త ఇట్ విల్ టర్న్ ఇంటూ ఫ్యాట్ గా మార్చేసి ఎక్కడ పెడుతుంది అంటే ఫస్ట్ లివర్ లో పెడుతుంది. ఓకే, లివర్ లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి దే విల్ స్ప్రెడ్ ఇంటూ ద అదర్ ఆర్గాన్స్, అబ్డామినల్ ఏరియా, థైస్, బటక్స్, ఆర్మ్స్, ఆర్మ్పిట్స్, రకరకాల రీజన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే మళ్ళీ చూడొచ్చు, ప్యాంక్రియాస్ కీప్స్ సెక్రెటింగ్ మోర్ ఇన్సులిన్ అండ్ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఒక రోజు తర్వాత, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం చేస్తుందంటే, మనం మారము, బట్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే చేతులు ఎత్తేస్తుంది. బాస్, ఐఎమ్ వెరీ సారీ, నా ఎనర్జీ అంటే నా లైఫ్ టైం ని వాడేసావు నువ్వు 20 ఏళ్లలోనే బై కన్జ్యూమింగ్ మోర్ షుగర్స్, అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా కన్జ్యూమ్ చేసి, నేను ఐ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ మోర్ ఇన్సులిన్. అండ్ అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్సఫిషియంట్ లేదా నో ఇన్సులిన్ వల్ల టైప్ 2 డయాబెటీస్. మీరు తింటున్న షుగర్స్ అన్ని కూడా బ్లడ్ లో ఎనర్జీగా మారాలంటే డెఫినెట్ గా యూ నీడ్ ఆర్టిఫిషియల్ గా బయట నుంచి మీరు ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే నేను మీకు చెప్పక్కర్లేదు, డయాబెటీస్ ఈజ్ ద నేషనల్ హైవే ఫర్ ఆల్ ద డిసీజెస్ ఇన్ టు ద బాడీ. బాడీలోకి అన్ని డిసీజెస్ చాలా ఈజీగా అట్లా కేక్ వాక్ లాగా బాడీలోకి వచ్చేందుకు చాలా ఈజీ డయాబెటీస్ ఒక్కసారి మొదలైందంటే. సో వాటిల్లో ఇక్కడ ఎగ్జాంపుల్స్ మాత్రమే కొన్ని, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, న్యూరోపతి, రెటినల్ న్యూరోపతి అంటే ఐ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ ఏదన్నా మనకు దెబ్బ తగిలితే హీల్ కాకపోవడం అండ్ యాంపుటేట్ చేయాల్సిన పరిస్థితికి వెళ్ళడం, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం. అండ్ ఇక్కడ ఒక్క స్లైడ్ లో మీకు చెప్పాలి ఏం జరుగుతుంది బాడీలో అంటే, మన బాడీ ఒక పాత్ లో ఉంటది. ఆ పాత్ మనం షుగర్ బర్నింగ్ మోడ్ లో ఉంటది బాడీ, దాన్నే గ్లైకోజెనసిస్ అంటాం. ఏం జరుగుతుంది, మనం ఫుడ్ తింటాం, అది ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ప్రేరేపిస్తుంది మన బాడీ. అండ్ అక్కడి నుంచి ఇన్సులిన్ ఎక్కువైపోయి బాడీలో, అంటే ఇన్సులిన్ బాడీలో అలాగే రిసెప్టార్స్ పని చేయక షుగర్స్ ని లోపలి పంపించలేక సెల్లోకి ఫ్యాట్ గా మార్చేస్తుంది. అండ్ మనం తినే ఫుడ్స్ లో కూడా ఎక్కువగా ఏముంటాయి, జనరల్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దాన్ ఫ్యాట్స్, ఫైబర్ వీటికంటే. సో కాబట్టి ఎక్స్ట్రా షుగర్స్ ని ఫ్యాట్ గా మార్చి పడేస్తుంది. వెరీ సింపుల్. ఓకే, సో అండ్ దీన్ని మనం ఏం చేయాలి మరి? ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిందనగానే మనం చేసే పని అయితే ఫుడ్ తగ్గిద్దాం, ఇప్పటి నుంచి రైస్ మానేద్దాం, చపాతీలే తిందాం, లేదా దోశలే తిందాం, లేదా ఇడ్లీలే తిందాం, లేదా ఒక్క పూటే తిందాం, 2 పూటలే తిందాం. ఇన్ని రకరకాల ఐడియాలతో చాలా మంది అంటే రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం మర్చిపోయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గడం మర్చిపోయి, నా వెయిట్ ఎట్లా తగ్గాలి, నేను ఏం షేక్ తాగితే వెయిట్ తగ్గాలి, లేకపోతే నేను ఏ జిమ్కి వెళ్ళి తగ్గాలి, ఏరోబిక్ చేయాలా, యోగా చేయాలా, అండ్ రకరకాల డైట్స్, కీటో చేయాలా, ఏం చేయాలనే కన్ఫ్యూజన్ లో పడిపోతారు చాలా మంది. అండ్ మీరు చేయాల్సింది వెరీ సింపుల్. నేను ఆ సొల్యూషన్ కూడా మీకు చెప్తున్నా ఇక్కడ టెక్నికల్ గా. మేక్ యువర్ బాడీ యాజ్ అ ఫ్యాట్ బర్నర్.
ఇన్ని రోజులు మీ బాడీ షుగర్ బర్నర్ గా ఉంది, షుగర్ మీరు ఎక్కువ ఇస్తూనే ఉన్నారు, అది బర్న్ చేస్తుంది కదా అని, డైజెషన్ అవుతుంది కదా, నాకేం ఇబ్బంది లేదు కదా తింటూనే ఉన్నారు, అది ఫ్యాట్ గా మార్చి పెట్టేసింది. ఇప్పుడు దాన్ని బర్న్ చేయండి. బర్న్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ కూడా ఎలాంటి ఫాస్టింగ్ ఎవరికి సూటబుల్ అనేది, బికాజ్ అది ఒక చాలా డీప్ థింగ్. ఇక్కడ డెఫినెట్ గా ఒక్కొక్క పర్సన్ ని బట్టి ఉంటది. బట్ ఫాస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గుతుంది. ఓకే, సో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల మీ బాడీ ఎనర్జీ కోసం ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు ఒకవేళ తినకపోయినా మీరు ఫుడ్, మీ బాడీకి అయితే ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీ కోసం ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. ఈ మోడ్ ఆఫ్ ద బాడీని ఏమంటామంటే గ్లైకోజెనాలైసిస్ అంటాం. ఓకే, ఇంత ముందు మనం షుగర్ బర్నింగ్ మోడ్ ని గ్లైకోజెనసిస్ అంటాం, అండ్ దీన్ని గ్లైకోజెనాలైసిస్ అంటాం. సో ఈ ప్రాసెస్ లో ఫ్యాట్ బర్నింగ్ అనేది జరిగి బాడీకి ఎనర్జీ సప్లై జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో కనుక చూస్తే ఒక 2 సార్లు ఒక మనిషి తిన్నాడు అంటే గనక ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో స్పైక్స్ ఉన్నాయో అవి ఇన్సులిన్ స్పైక్స్. 2 సార్లు కనుక మనం ఫుడ్ తినగలిగితే రోజులో, 3 సార్లు కాకుండా 2 సార్లు మాత్రమే షుగర్స్ మనం ఇస్తాము, ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అండ్ మిగతా టైం అంతా కూడా బాడీ బర్నింగ్ మోడ్ లో ఉంటది, ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లో. సో దట్ మన ఫ్యాట్ బర్న్ అవుతుంది అండ్ వెయిట్ లూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్ అవుతుందా లేదా అంటే మీరు ఈ ఈటింగ్ విండోలో ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. మీ బాడీని బట్టి మీ సూటబుల్ ఫుడ్ ఏంటి, మీరు ఏం తినాలని డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ ఫాస్టింగ్ అనే ఈ పద్ధతిని, ఈ వెయిట్ లాస్, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఇలా ట్రీట్ చేయొచ్చు, వెయిట్ లూజ్ అవ్వచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ని, ఇట్స్ నాట్ లైక్ కాన్సెప్ట్, బట్ ఆయన మన పురాతనమైన మన ట్రెడిషన్ ని మళ్ళీ ఆయన ఒక సైంటిఫిక్ గా విత్ ప్రూఫ్స్ ఆయన తీసుకొచ్చి నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయబడ్డాడు, యషునరి ఒసూమి అని. ఈయన ఒక జపాన్ సైంటిస్ట్. ఈయన ఫాస్టింగ్ తో బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, బాడీ ఎలా రిపేర్ అవుతుంది అనే దానిపైన చాలా రీసెర్చ్ చేసి చాలా మంది సబ్జెక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేసి కనుక్కున్న కాన్సెప్ట్. దీంట్లో చాలా మంది దే రివర్స్ దేర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఈజీగా, దే రివర్స్ దేర్ డయాబెటీస్ కావచ్చు, దే రివర్స్ దేర్ ఒబెసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని కూడా, పీసీఓడి, థైరాయిడ్, ఇలా చాలా రివర్స్ చేసుకోగలిగారు ఈ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ తో. దీంట్లో ఏం జరుగుతుంది అంటే బాడీ విల్ ఎంటర్ ఇంటూ ఎ స్టేజ్ కాల్డ్ ఆటోఫెగి. ఈ ఆటోఫెగి అనే స్టేజ్ లోకి బాడీ ఎంటర్ అవ్వడం వల్ల, ఆటోఫెగి అంటే అర్థము సెల్ఫ్ ఈటింగ్ ఆఫ్, సెల్ఫ్ డైజెషన్ ఆఫ్ ద అన్హెల్తీ సెల్స్. అన్హెల్తీ సెల్స్ ని హెల్తీ సెల్స్ డైజెస్ట్ చేయడం జరుగుతుంది, అంటే తినేయడం జరుగుతుంది. సో దట్ బాడీ రిపేర్ జరుగుతుంది. అండ్ సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేయడం వల్ల యూ విల్ లూజ్ వెయిట్ అండ్ ఆటోమేటిక్ గా మీ ఏజ్ కూడా చాలా యంగ్ లుక్ కనిపించడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. అండ్ 2016 లో ఈయనకి నోబెల్ ప్రైజ్ నామినేట్ చేయడం జరిగింది. బట్ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈయన 2016 లో కనుక్కున్నారు, కానీ మన తాతలు తండ్రులు ఎప్పుడో ఈ విషయాన్ని కనుక్కొని వాళ్ళు ఫాలో చేసేవాళ్ళు. దే యూస్ టు ఈట్ 2 meals a day. ఫిజికల్లీ చాలా కష్టపడే వాళ్ళు, వాళ్ళ పనులు సొంతంగా వాళ్ళే చేసుకోవడము, ఇంటి పనులు కావచ్చు, వ్యవసాయం పనులు కావచ్చు, అలా రకరకాలుగా కష్టపడుతూ ఈటింగ్ విండోస్ ని 2 సార్లే పెట్టుకోవడం రోజుకి, అండ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ డిన్నర్ కంప్లీట్ చేయడము, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఈ యషునరి ఒసూమి ఆయన కనుక్కున్నది ఇవే అన్నమాట. బట్ మనం అవి మన తరాల ఆ సంపదని, అంటే ఆ నాలెడ్జ్ ని మనం మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. బట్ నథింగ్ రాంగ్, బికాజ్ మనము అప్పుడు వ్యక్తులు ఎవరు ఇప్పుడు లేరు కాబట్టి మనం వాళ్ళని తెలుసుకోలేము. అండ్ చాలా మంది జనరేషన్ పాస్ అయ్యే కొద్దీ వి ఫర్గాట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఈ కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నాం. ఓకే, అండ్ పీపుల్ హూ ఫాలోడ్ దిస్ కాన్సెప్ట్, దీస్ ఆర్ ఫ్యూ testimonials of my clients who lost their weight by reversing their insulin resistance. చాలా ఈజీగా వాళ్ళు రివర్స్ చేసుకోగలిగారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని with the help of this proper scientific way. ఓకే, అండ్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ లో. అండ్ ఇక్కడ చాలా మంది యూ కెన్ సీ దేర్ ఈవెన్ ద స్కిన్ ఆల్సో, వాళ్ళు చాలా హెల్తీగా మారడము, అంటే ఇంటర్నల్ గా హెల్తీగా మారుతారు కాబట్టి వాళ్ళ స్కిన్ లూజ్ అవ్వడం కానీ, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటివి ఏవి జరగవు ఇక్కడ. అండ్ దెర్ ఆర్ మెనీ క్లయింట్స్, ఎన్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. ఐ కెనాట్ గెట్ యూ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, మరి నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నానా లేదా, నాకు ఏ ప్రాబ్లం ఉందని నేను వెయిట్ పెరుగుతున్నా అని తెలుసుకోవాలి అనుకుంటే
ఫస్ట్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని మీరు తెలుసుకోండి. అది తెలుసుకోవడానికి మీరు ఒక చిన్న టెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్ అంటాం. ఈ లిపిడ్ ప్రొఫైల్లో మీ ట్రైగ్లిజరైడ్స్ డివైడెడ్ బై హెచ్డిఎల్ లెస్ దాన్ 2 ఉంటే యు ఆర్ హెల్తీ. హెల్తీ ఇన్ ద సెన్స్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పరంగా ఓకే. బట్ ఇంకా దాన్ని మీరు ఒకవేళ 2 లోపు ఉన్నా, మీరు ఒకవేళ ఒబెస్ లో ఉంటే, వెయిట్ తగ్గడం లేదు అంటే మనం ఇంకా చాలా డీప్ గా స్టడీ చేయాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తాను ఏం చేయాలన్నది. అండ్ ఇంకొకటి కూడా మీరు టెస్ట్ చేయొచ్చు, మీ HbA1c లేదా మీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్స్, అంటే తినక ముందు, తిన్న తర్వాత 2 hours తర్వాత పోస్ట్ మీల్ మీ షుగర్స్ ని టెస్ట్ చేయడం. ఇవి కూడా నేను ఇక్కడ చూపించిన ఈ స్లైడ్ లో చూపించిన విధంగా మీకు నార్మల్ రేంజెస్ ఉన్నాయా, అబ్నార్మల్ గా ఉన్నాయా ఒకసారి టెస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా డీప్ గా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ 2 లోపే ఉన్నాయి, బట్ నేనేం చేయాలి, నా వెయిట్ మాత్రం పెరుగుతున్నా అంటే, దీస్ ఆర్ అదర్ టెస్ట్. మీరు ఇవన్నీ తీసుకోగలిగితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిరం క్రియాటినిన్ అండ్ యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, థైరాయిడ్ ప్రొఫైల్, మీ B12 అండ్ D3, ఇవన్నీ కనుక మీరు తీసుకోగలిగితే వీటి ద్వారా మనం మీ లైఫ్ స్టైల్ ని, మీ ఫుడ్ హ్యాబిట్స్ ని మనం అనలైజ్ చేసి వీ కెన్ అనలైజ్ ద ఎగ్జాక్ట్ రూట్ కాజ్. మీరు ఎందుకు వెయిట్ పెరుగుతున్నారు గల రూట్ కాజ్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దానికి గల ప్రాపర్ మెజర్ ని మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఈజీగా. సో యూ క్యాన్ జస్ట్ గెట్ ద బ్లడ్ రిపోర్ట్స్ డన్ అండ్ యూ క్యాన్ గెట్ బ్యాక్ టు ద కన్సల్టేషన్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఓకే. అండ్ సి, డెసిషన్ ఈజ్ యువర్స్. మీరు ఒకవేళ మీ రూట్ కాజ్ ని ట్రీట్ చేసుకొని రైట్ పాత్ లో వెళ్ళాలనుకుంటారా, లేదా నేను లావు తగ్గితే చాలు, తర్వాత ఏం జరిగినా సైడ్ ఎఫెక్ట్స్ నాకు పర్లేదు అనుకొని మీరు ఒక రాంగ్ పాత్ ని చూస్ చేసుకుంటారని మీ పైన డిపెండ్ అయి ఉంటది. సో ఎండ్ ఆఫ్ ద డే వెయిట్ ఒక్కటే మ్యాటర్ కాదు. చాలా మందికి నేను నా క్లయింట్స్ కి చెప్తాను, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ఏ రైట్ మెథడ్, ఒక సైంటిఫిక్ మెథడ్, ఒక రూట్ కాజ్ ని ట్రీట్ చేసే మెథడ్ మీరు ఫాలో అవ్వగలిగితే కొద్దిగా కష్టమైనా, కొద్దిగా లేట్ అయినా మంచిది. అలా కాకుండా మీరు చాలా ఫాస్ట్ గా క్విక్ గా రిజల్ట్స్ రావాలి అని చాలా ఈజీ మెథడ్ అని ఏవేవో మెథడ్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, మీ వెయిట్ లూజ్ అవ్వడం, ఇవన్నీ పక్కన పెడితే భయంకరమైన జబ్బుల బారిన పడబోతున్నారు. అండ్ మీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటది. సో ఐ రియల్లీ వార్న్ ఎవ్రీ వన్. నేను కొంతమంది ఎవరైనా ఇవి నేను ఫాలో చేయొచ్చా నా సజెషన్ అడిగితే, ఆ తర్వాత మీరు అది ఫాలో అయ్యి వెయిట్ లూజ్ అయ్యాక నా ఆర్గాన్స్ ఏమైనా పర్లేదు అనుకుంటే యూ క్యాన్ ఫాలో దెమ్. బట్ దానికంటే నా సజెషన్ ఏంటి అంటే, మీరు లావు ఉండడమే చాలా మంచిదని చెప్తా. మీరు అన్సైంటిఫిక్ వేస్ లో ఫాలో అయ్యి మీరు వెయిట్ లూజ్ అయ్యి ఇబ్బందులు పడే కంటే కూడా లావు ఉన్నా కూడా మీరు హెల్తీగా మీ పనులు మీరు చేసుకుంటుంటే చాలానే చెప్తా. సో మేక్ ఎ రైట్ డెసిషన్ ఫర్ దిస్. అండ్ ఎవరైనా మీరు ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ కన్సల్టేషన్ ఆర్ అంటే కన్సల్టేషన్ మీరు తీసుకొని ఇఫ్ యూ ఆల్రెడీ డూయింగ్ ఇన్ ఎ డైట్ ఆర్ మీరు ఇంకా మీరు ఎవరి ద్వారా అయినా ఈ లింక్ మీరు పొంది ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద హెల్తీ ప్యాటర్న్ ఆఫ్ లూజింగ్ వెయిట్ కానీ, లేదంటే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం యూ క్యాన్ ఫైండ్ డీటెయిల్స్ ఇన్ మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో యూ క్యాన్ ఫాలో మీ అప్. అండ్ దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్ గా హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అప్కమింగ్ వెబినార్స్ డీటెయిల్స్ దాంట్లో వస్తూ ఉంటాయి. అండ్ ఫ్యూచర్ వెబినార్స్ ఆర్ లైన్డ్ అప్. దెర్ ఆర్ మెనీ సచ్ వెబినార్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఒబెసిటీ ఒకటే కాకుండా PCOD పైన, థైరాయిడ్ పైన, ఇలా ఇన్ఫర్టిలిటీ పైన ఐఎమ్ గోయింగ్ టు డూ వెబినార్స్ వెరీ సూన్. ఈ వీటన్నిటి పైన ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటుంటే యూ కెన్ ఫాలో మై ఛానల్ నెస్ట్ ఫర్ ఫిట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో కూడా సేమ్ నేమ్ తో ఉంటది. ఆర్ యూ కెన్ జస్ట్ పింగ్ మీ ఓవర్ దిస్ మై వాట్సాప్ నంబర్. Okay, 8885657190. You can contact me any of those ways. Okay. Yeah. So this is all about this session, Andy. And now I am open for questions. So if anybody has any questions,